నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన చంద్రబాబు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం. ఆకవీడు పెదపీట రామాలయం నిర్మాణానికి సోమవారం అడ్వాన్స్ ఇస్తామన్న త్రిబులార్. శిల్పకళా నిపుణులతో 3-4 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడి. దోచుకో పంచుకో తినుకో సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న జగన్. 2 ఏళ్లలో చంద్రబాబు 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపణ. అమరావతికి చట్టబద్దత కల్పించడంపై రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్సీ రామారావు. అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం. సూపర్ పాలన అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం సూరేపల్లిలో పర్యటించిన సీఎం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఎన్నికల్లో చెప్పనివి కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సీఎం విమర్శించారు. 21 నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన మంచి చెడులన్నీ మీకు చెప్పడానికి, సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి, అదే మరిగా ఇంకొక పక్క మీ అందరి బాగోగులు అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ఆనందం, మీ ఆమోదం ఈరోజు ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. సూపర్ 6 చెప్పాను. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం ఇస్తామని చెప్పి సంక్షేమం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎంత లోతుకు పోతే అన్ని గోతులున్నాయి. నాకే దిక్కు తెలియడం లేదు, కానీ ఏదైనా ప్రతి ఒక్క దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ వచ్చాం. ఇంకో పక్క పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. ఒకప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాబోయే 5 సంవత్సరాల్లో కనీసం 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల్లో చెప్పిన పనులు కానీ, అదే మరి చెప్పని పనులు కూడా చేస్తూ మనం ముందుకు పోతున్నాం. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి తిరుగు లేదు, అభివృద్ధిలో ఎదురు లేదు.
దీనితో పాటు ఒక సుపరిపాలన ఇవ్వాలనే ఆలోచనతో, ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. చాలా వ్యవస్థలు ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయినాయి, గాడి తప్పాయి, ఘాట్లో పెడుతున్నాం. అనునిత్యం సంస్కరణలు తీసుకొస్తున్నాం. పారదర్శక పాలనకు నాంది పలికాం. ఆకివీడు పెదపీట రామాలయం నిర్మాణానికి సోమవారం అడ్వాన్స్ ఇస్తామని, శిల్పకళా నిపుణులతో నిర్మాణాన్ని 3-4 నెలల్లో పూర్తి చేస్తామని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామాలయం నిర్మాణానికి ఇప్పటికీ ₹1 కోటి విరాళాలు అందాయని, ప్రతి వారం గుడి నిర్మాణ పనుల గురించి వివరిస్తానని తెలియజేశారు. కార్యక్రమం కాబట్టి కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది సోమవారం నాడు మేము దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ రాళ్ళన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక మంచి సైజు ప్రకారం స్టార్ట్ అవుతుంది. కొన్ని మంచి శిల్పచతురత ఉట్టిపడేవి అవి ప్రత్యేకంగా వేరే చోట వేరే శిల్పుల ద్వారా అవి కూడా చేయబడతాయి. గతంలో చూచాయిగా చెప్పాను. సోమవారం నాడు వారికి అడ్వాన్స్ పే చేయటం, 3 నెలల కాలంలో 3 నుంచి 3.5 నెలల కాలంలో అవి రెడీ అవుతాయి. పండితులు ముహూర్తం కూడా త్వరలో మే మాసంలో ఖరారు చేస్తారు శంకుస్థాపనకి. సో మేలో ప్రారంభించి, ఒకవేళ ప్రారంభం 15 రోజులు ఆలస్యమైనా అది ఎండింగ్ డేట్కి ఎటువంటి ఇబ్బంది కలుగజేయదు. ఎందుకంటే 3 నెలల వరకు మనకి ఆ రాయి తయారీ అవ్వటానికి సమయం పడుతుంది. ఆ తర్వాత 3 నుంచి 4 మాసాల్లో కంప్లీట్ నిర్మాణం పూర్తవుతుంది. ఈలోపు చేస్తాం. ₹1 కోటి భక్తుల విరాళాల ద్వారా సమకూర్చడం అయింది. ఇక నిర్విఘ్నంగా చిన్న విఘ్నాలు రావచ్చు. ఎందుకంటే ఏదో టీవీల్లో మాట్లాడే వారి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. వారు మాట్లాడిన దానికి లైట్గా సమాధానం కూడా చెప్తాను. దేవాలయం వరకు విరాళం ఇచ్చిన భక్తులకి నేను చెప్పేది, వచ్చే వారం 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్వారీలో ప్రోగ్రెస్ దాన్ని కూడా వారానికి ఒకసారైనా నేను ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేస్తాను. ఇక నన్ను తిట్టిపోసే వాళ్ళ గురించి వద్దాం. ఏదో ఒక ఛానల్లో దా అని పెద్దగా ఉండి న్యూస్ అని చిన్నగా ఉంటుంది. మనకు కనపడేది దాయే, అంటే THE. అందులో మరొక ఆయన మాట్లాడుతూ ఇదేదో నేను కావాలని చేస్తున్నట్టుగా, ఎందుకు ఇలా వారి పార్టీ ఈయన పట్ల ఇంత ఉదాసీనత వహిస్తుంది, వారి ఓట్లు ఈ పార్టీకి అక్కర్లేదా అని ఇలా ఏది మాట్లాడినా సరే ఓట్లని చూపెట్టి భయపెట్టి నా మీద మా పార్టీ అగ్రనాయకుల్ని ఏదో నాకు మా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే విధంగా ఏమవుతుంది, ఏమీ కాదు అని అయ్యే విధంగా వీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే చాలా ఏహ్యంగా నాకు అనిపించి, మళ్ళీ చెప్తున్నా ఆ బాటలోనే ఇంకొద్దిమంది ఆ ఛానల్స్ పేరు కూడా ఇవాళ ఉదయం నేను బయలుదేరే ముందు, ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చా, బయలుదేరే ముందు ఇంకో 2-3 ఛానల్స్లో కూడా డిబేట్స్ చూశాను. ఏదో డి న్యూస్ లాగా, డి న్యూస్ కాదు ఇంకేదో అక్షరంతో పి న్యూస్ ఏదో సంథింగ్. సో రకంగా ఎవరికి తోచింది వాడు చెప్తున్నారు. ఎవరో కొద్దిమంది అయినా ఆ మాటలో నమ్మే అవకాశం ఉందేమో అనే తలంపుతో గతంలో 1-2 సార్లు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసి ఈ రిజర్వేషన్స్ అన్న యాంగిల్ గురించి ఇంకొంచెం డీప్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందుగా అది రామాలయం అని, అది గుడి అని ఉంది. గుడి అంటే దానికి సడన్గా కొద్దిమంది చేరి అది గొంతేనమ్మ గుడి అని మాట్లాడారు. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, గొంతేనమ్మ దేవతకు గుడి అనేది ఎక్కడా లేదు.
కూటమి ప్రభుత్వం దోచుకో పంచుకో తినుకో అనే సిద్ధాంతంతో పాలిస్తోందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. వచ్చే ఏడాది తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, అప్పటి నుంచి చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తామని జగన్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన అప్పుల్లో మెజార్టీ వాటా నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి చేరిందని తెలిపారు. చంద్రబాబు ఈ రెండేళ్లలోనే 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని, ఈ నిధులన్నీ ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు. పరిస్థితుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకో. బహుశా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అన్నది నాకన్నా కూడా, మీలో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తాను ఏం చెప్పాడు, ఎన్నికలు అయిపోయి ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మామూలుగా ప్రతి ప్రభుత్వము కూడా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ప్రజలు ఇస్తారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారికి 3 బడ్జెట్లు ఇప్పటికే ప్రవేశపెట్టాడు. అంటే ఇక మిగిలి ఉన్నది కేవలం 2 బడ్జెట్లు. ఈ 3 బడ్జెట్లు తాను ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా ఒకసారి పూర్తి చేసిన పరిస్థితుల మధ్య, 3వ బడ్జెట్లో కూడా అదే రకమైన మోసాలు చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఒక్కసారి రాష్ట్రాన్ని గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గమనిస్తే, ఈరోజు మనం కనిపించేటివి ఏమిటి అని అంటే, సూపర్ 6లు అన్నాడు, సూపర్ 7లు అన్నాడు. ఎన్నికలకు ముందు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చినాడు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ గారి సంతకము, ఈయన సంతకము, ఇద్దరు సంతకాలు పెట్టిన బాండ్లు ఇచ్చినారు. త్రికరణ శుద్ధితో మేమిద్దరం కలిసి ప్రమాణం చేస్తూ ఉన్నాము, జూన్ 2024 నుంచి మీ ప్రతి ఇంటికి ఇవన్నీ వస్తాయి అని చెప్పి ఏకంగా బాండ్లు ఇచ్చినారు. అలాంటి బాండ్లు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఇవాళ అవన్నీ కూడా పూర్తిగా మోసాలుగానే మిగిలిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం చూస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అన్నది మన హయాంలో, మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కిందనో, ఒక బైబిల్ కిందనో, ఒక ఖురాన్ కిందనో భావిస్తూ 99% హామీలు నెరవేర్చినాము అని చెప్పి ప్రజల దగ్గరికి గర్వంగా తలెత్తుకుని చెప్పిన పరిస్థితి మన పార్టీ మన హయాంలో జరిగితే, ఈరోజు మేనిఫెస్టో అన్నది చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్ళీ ఈరోజు చూస్తా ఉన్నాం. కేవలం మారిందల్లా ఒక జగనే. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది మాత్రమే తేడా. రైతుల గురించి పట్టించుకునే నాతుడు లేదు, పిల్లల గురించి పట్టించుకునేవాడు లేడు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడు లేడు. చివరికి అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాలకు 0 వడ్డీ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. స్కీములకు అయితే దేవుడు ఎరుగు, కనీసం 0 వడ్డీకి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితులేకి అక్క చెల్లెమ్మను మొత్తం నిర్వీర్యం అయిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేమున్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఒకరిని చూసి ఇంకొకటి, ఆటవిక ప్రపంచంలో అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున, మంచి తరపున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే, మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ అన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్లు కూడా చంద్రబాబు నాయుడుకి రాకుండా ఉండే పరిస్థితి కూడా అతి త్వరలో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.